హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు నిన్న థియేటర్స్లోకి వచ్చిన కింగ్డమ్ మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హీరో విజయ్ దేవరకొండ గారికి సరైన హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. మంచి ప్రయోగాలు చేస్తున్నాడు కానీ ఆశించిన ఫలితం అయితే రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలని పట్టుదలతో ఆయన చేసిన లేటెస్ట్ మూవీయే కింగ్డమ్. సితారా బ్యానర్పై వచ్చిన ఈ సినిమా నిన్న థియేటర్స్లో రిలీజ్ అయింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సూరి ఒక సాధారణ కానిస్టేబుల్. చిన్నప్పుడు ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చి అమ్మని కొట్టే నాన్నను చూసి భయపడుతూ ఉండేవాడు. ఒకరోజు నాన్నను చంపేసి ఇంటి నుంచి సూరి వాళ్ళ అన్నయ్య పారిపోతాడు. 18 ఏళ్ళ నుండి అన్నయ్య కోసం వెతుకుతూనే ఉంటాడు సూరి. చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన శివ శ్రీలంక వెళ్తాడు. మన దేశం నుంచి కొన్నేళ్ల క్రితం అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళతో కలుస్తాడు. వారిలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాడు. అన్నయ్యని వెతుక్కుంటూ శ్రీలంక వెళ్ళిన సూరి ఏం చేశాడు? శ్రీలంకలో శివ స్మగ్లర్ కావడానికి కారణం ఏంటి? మురుగన్ నుంచి శివ, అలాగే అక్కడ ఉన్న జాతికి పొంచి ఉన్న ముప్పు ఏమిటి? సూరి వెళ్ళడం వల్ల వారంతా ఎటువంటి ముప్పు ఎదుర్కొన్నారు? పోలీస్ అధికారి సూరికి అప్పగించిన మిషన్ ఏంటి? చివరికి అసలు ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ మీరు చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి ప్రధాన పాజిటివ్ పాయింట్ వచ్చేసి హీరో విజయ్ దేవరకొండనే అని చెప్పాలి. హీరో విజయ్ దేవరకొండ నుంచి ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఈ సినిమా. తన పాత్ర కోసం విజయ్ తనను తాను చేంజ్ చేసుకున్న విధానం మెప్పిస్తుంది. లుక్స్ పరంగా కానీ, బాడీ లాంగ్వేజ్ పరంగా కానీ విజయ్ చాలా కొత్తగా కనిపిస్తాడు ఈ సినిమాలో. సత్యదేవ్తో చేసిన కొన్ని సీన్స్లో ఎమోషన్ పర్ఫార్మెన్స్తో విజయ్ మెప్పిస్తాడు. ఇక యాక్షన్ సీన్స్, మరికొన్ని ఎలివేషన్ సీన్స్లో ఫ్యాన్స్ని మెప్పిస్తాయి. ముఖ్యంగా వారియర్ షేడ్లో విజయ్ దేవరకొండ చాలా బాగా కనిపించాడు. మరి ఇంకొక నటుడు సత్యదేవ్ కూడా మంచి రోల్ దక్కింది ఈ సినిమాలో. తన పాత్రలో సత్యదేవ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి జనాల్ని ఇంప్రెస్ చేస్తాడు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చే పార్ట్ 2కి లీడ్ చాలా బాగా చూపించారు. ఇది ఫ్యాన్స్ వరకు ఎగ్జైట్ చేస్తుంది. విలన్ రోల్లో కనిపించిన వెంకటేష్ బాగా చేశాడు. సాలిడ్ విలనిజాన్ని ఆయన ప్రదర్శించాడు స్క్రీన్ మీద. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్పట్లో మగధీర, అలాగే ఛత్రపతి, కేజీఎఫ్ ఇలాంటి కొన్ని సినిమా కథలు మనకు బాగా తెలుసు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ కథలన్నీ మనకి గుర్తొస్తూ ఉంటాయి. అలాంటి స్టోరీలోనే కింగ్డమ్ మూవీ వెళ్తూ ఉంటుంది. ఈ స్టోరీస్కి డైరెక్టర్ తన స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లేని యాడ్ చేశాడు. ముఖ్యంగా జెర్సీ సినిమా తర్వాత గౌతమ్ నుంచి కొత్తదనం కోరుకునే కామన్ ఆడియన్స్ నిరాశపడతాడు. విజయ్ ఫ్యాన్స్ వరకు కొన్ని సీన్స్ ఓకే అనిపించవచ్చు, కానీ కామన్ ఆడియన్స్ నిరాశ చెందే అవకాశం అయితే ఉంది. చాలా సినిమాల్లో సీన్స్ ఇవి ఇంతకుముందు చూసేసామో అని కనిపించే ప్రభావం ఈ సినిమా మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఎలిమెంట్స్కి సంబంధించిన సీన్స్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. ఇంకా ఈ మూవీలో బలంగా వర్కౌట్ కానీ అంశం ఏదైనా ఉందంటే ఎమోషనల్ సీన్స్ అని చెప్పచ్చు. హీరో పాత్ర తన అన్న కోసం ఎంతవరకైనా తెగించే స్వభావం, ఇద్దరి మధ్య డ్రామా, ఇవన్నీ చాలా ఎక్కువగా ఎమోషన్స్ అనేది వర్కౌట్ కాలేదు. అలాగే దివ్య అనే ప్రాంతంలో ఆడవాళ్ళు కనే మగబిడ్డల్ని చూసే వీలు లేదు అంటారు, కానీ అదే ప్రాంతంలో ఇతర కుటుంబంలో మగపిల్లలు కనిపిస్తారు. సత్యదేవ్ కొడుకు కూడా తన తల్లితోనే ఉంటాడు. ఇదేం లాజిక్కో అర్థం కాదు మూవీలో. ఇంకా ఈ సినిమాలో ఇంకొక మైనస్ వచ్చేసి హీరోయిన్ పాత్ర ఎక్కువ నిడివి ఉండదు. తనపై చిత్రీకరించిన ఒక సాంగ్ కూడా ఈ సినిమాలో ఉండదు. తనది చాలా తక్కువ పాత్ర. తనకి విజయ్ దేవరకొండకి మధ్యలో సీన్స్ లేకపోవడం ఆడియన్స్లో కొంచెం నిరాశపడే అవకాశం అయితే ఉంది. ఇంకా ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మేకర్స్ పెట్టిన డబ్బులు, వేసిన సెట్స్, ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి ఎంత కావాలో అంత కనిపిస్తుంది. మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ రవిచందర్ ఈ మూవీకి కూడా చాలా మంచి మ్యూజిక్ని అందించారు. అలాగే తను ఇచ్చిన బీజిఎం సినిమా మొత్తాన్ని ఎలివేట్ చేసేలాగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఓకేగా ఉంది. ఇంకా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి విషయానికి వస్తే ఈ సినిమా కేవలం గౌతమ్ మీదే ఆశలు పెట్టుకొని చూసే ఆడియన్స్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. తన నుంచి మంచి క్లాసిక్ సినిమాలు, ఫ్రెష్ స్టోరీస్ చూసే వాళ్ళకి కింగ్డమ్ అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. చాలా రొటీన్ స్టోరీ లైన్, అలాగే డల్ స్క్రీన్ ప్లేతో ఆయన సినిమాని నడిపించారు. ఎమోషన్స్ కూడా చాలా బలంగా పలికించలేకపోయారు. కింగ్డమ్ నిర్మించే ప్రయత్నంలో చాలా ఎంగేజ్మెంట్ చేసే సీన్స్ని బలంగా రాసుకోలేదు ఆయన. సెకండ్ పార్ట్లో బ్యాలెన్స్ స్టోరీ చూపించడం కోసం ఫస్ట్ పార్ట్ కొంచెం స్లో చేశారనిపించింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే
ఈ కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ మరోసారి తన పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని మెప్పిస్తాడు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కామన్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు ఈ సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమాలో సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. మొదటి నుంచి అంచనాలు తక్కువ పెట్టుకుని ఈ సినిమా చూస్తే మీకు ఖచ్చితంగా వన్ టైం వాచబుల్గా అనిపిస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.